హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు కావ్య థాట్స్ అండ్ క్రియేటివ్ వ్లాగ్స్. సో 3 రోజుల నుంచి అసలు రీల్స్ పెట్టడం లేదు, ఏం చేయటం లేదు. ఎందుకంటే ఇదే కారణము. జర్నీ అయితే స్టార్ట్ అయింది అసలు అనుకోకుండా. సో ఆ మహాదేవుడే నన్ను పిలిచాడు. సో నేను వెళ్ళడం జరిగింది. మొత్తానికైతే వారణాసికి స్టార్ట్ అయింది జర్నీ. సో ఇక్కడైతే బాలాజీ హోటల్ అనమాట ఇది. ఇక్కడ మనకు ఆంధ్ర ఫుడ్ దొరుకుతుంది. సేమ్ ఇక్కడ ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. సో ఇక్కడ అంటే రూమ్స్ ఉన్నాయి, ఏసీ రూమ్స్ ఉన్నాయి, నార్మల్ రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ వచ్చేసి హాల్ కూడా ఉంటుంది. హాల్ అయితే హాల్లో రూమ్లో ఇలా ఉంటుంది. సో అందరం అయితే మొత్తానికి ఇలా సెటిల్ అయినాము. ఇంక ఇక్కడ వచ్చేసి ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ భోజనం తిన్నాము. సో ఫుడ్ అయితే ఎప్పుడు అడిగితే అప్పుడు తెచ్చిస్తాడు. మనకి ఆంధ్ర ఫుడ్ దొరుకుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ మనం కాలభైరవుడి టెంపుల్కి వెళ్తున్నాము. ఎంత సందుల్లో ఉందంటే చాలా దూరం ఉంది. అంటే రూమ్ నుంచి మినిమం 2 కిలోమీటర్స్ అని ఉంటుంది. కానీ సందులలో ఉంది టెంపుల్. నాకు తెలిసి ప్రతి టెంపుల్స్ సందులోనే ఉంటాయి అనుకుంటా. సో ఇక్కడ అంతా సామాగ్రి ఉంది, షాపింగ్ ఉంది. ఇంకా చీరలు వచ్చేసి 1000కి 6 లేదంటే 3 అలా అమ్ముతున్నారు. అంటే డైలీ వేర్ శారీస్ అనుకుంటా. సో ఏం షాపింగ్ చేయలేదు. ఇప్పుడు మనం కాలభైరవ టెంపుల్ నెక్స్ట్ వచ్చేసి ఇక ఎంజాయ్ చేసుకుంటారు. అసలు మేము వెళ్ళేటప్పుడే రష్ అనుకుంటే, ఇంకా వచ్చేటప్పుడు చూసారా రష్ ఎలా ఉందో. అసలు ఫుల్ రష్. ఎండ అయితే చాలా ఉంది. ఇంకా మేము వచ్చిన రోజైతే కొంచెం వర్షం పడింది ఈవినింగ్. వీడియో ఇంకా నెక్స్ట్ ఇదే ఇక్కడ మేము ఫొటోస్ దిగుతున్నాం, సెల్ఫీస్. బట్ ట్రై చేశాను కాలభైరవన్ తీయడానికి, కుదరలేదు. ఎందుకంటే అలౌ చేయలేదు. సో ఇంకా అంటే లోపలికి వెళ్ళేంత వరకు తీశాను. అందరూ ఓం నమః కాలభైరవ అని మనసులో చెప్పుకోండి. హర హర మహాదేవ్. ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినట్టే. సో మీరు కూడా దర్శించుకోండి. కానీ వీడియో అయితే తీయలేదు కాలభైరవుని, కానీ లోపల వరకు తీశాను. దేవుణ్ణి ఒకటే తీయలేదు, ఎంట్రన్స్ వరకు తీశాను.
ఇక్కడ కూడా వచ్చేసి శివుడే లోపల. ఇంకా నెక్స్ట్ ఇక్కడ బావిలో నీళ్ళు తాగితే రోగాలన్నీ వెళ్తాయి అంటుంటారు కదా. సో తర్వాత వచ్చేది బావి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.